పేదలకు మెరుగైన కంటి చూపు అందించడమే లక్ష్యంగా గోడ్రా సతీష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమశిలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గోడ్రా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్స మొబైల్ బస్సు యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో సోమశిలలోని 3 రోజుల పాటు పేదలకు కంటి శస్త్రచికిత్సలు చేసి చూపులు అందించేలా గోడ్రా సతీష్ రెడ్డి ఏర్పాట్లు చేశారని తెలిపారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి సతీష్ రెడ్డి చేస్తున్న సేవలు అమోఘమని మంత్రి పేర్కొన్నారు. పుచ్చగట్ల యానాదయ్య ఈరోజు ఆపరేషన్ జరగడం సక్సెస్ఫుల్ ఆపరేషన్ జరగడం పడమటి కమ్మపాడు తర్వాత చింతకుంట తీసుకున్నా యానాదే కదా మీ పేరు. దీంట్లో మందులు కూడా ఇచ్చున్నారు. మన ఆర్డీఓ మేడం గారు భూమిరెడ్డి పావని మేడం గారు సర్టిఫికేట్స్ ప్రదానం చేస్తున్నారు. సార్ అంటే ఆత్మకూరు అంటే ఆనం అంటే ఆత్మకూరు అభివృద్ధి కానీ చూస్తే ఆత్మకూరు దాకా సార్ మీ డెవలప్మెంట్ కనపడుతుంది సార్. ఆత్మకూరు మెడికల్ కాలేజీలు రోడ్డు వెడల్పులు ఎన్నో కాలేజీలకి అందరికీ ఏర్పాటు చేశారు సార్. ఇటీవల సతీష్ రెడ్డి గారి ఆలోచనతో వారి సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఒక జాబ్ మేళా పెట్టాం. అవకాశం ఉండి వాడుకున్నారు, అవకాశం లేదు, అక్కడికి ఒంటరిగా పోలేమంత దూరం అని చెప్పి చాలా మంది నిలిచిపోయినా ఈ రోజుకి 600 మందికి ఒక్కసారి జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా ఇచ్చినటువంటి ఆ ఉత్తరాలన్నింటినీ తీసుకొని ఇవాళ ఉద్యోగాల్లో 600 పై మంది ఈరోజు మన ఆత్మకూరు పిల్లలే వివిధ కంపెనీల్లో పనిచేయడం జరుగుతుంది. కెనాల్ మొదలు పెట్టిస్తాను. అలాగే రోడ్ల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ అనంతసాగరం మండలంలో భాగమైన ఈ సోమశిల ప్రాజెక్టు ప్రాంత గ్రామాలు అనంతసాగరం మండలంలో అన్ని గ్రామాలకు కూడా మేలు చేసే కార్యక్రమంలో ఇవాళ మన జిల్లాలోనే పూర్తి స్థాయిలో కలువాయి మండలం ఏర్పడింది. పాఠశాలలు ప్రారంభించాం గిరిజన కుటుంబాల వాళ్ళ బిడ్డలకి. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చి ఇవాళ పరిశ్రమలు పెట్టడానికి వాటన్నిటినీ ఆహ్వానిద్దాం. మనం తోడుగా ఉండి మన ప్రాంతాన్ని ఇతరులు వచ్చి అభివృద్ధి చేస్తామంటే మనం చేయూతనిచ్చి వాళ్ళకి సహకరించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. మరొక అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఈ యొక్క నగరం తయారవుతుందని చెప్పి తెలియజేస్తూ మనందరికీ సహకారం తీసుకోవడానికి మనం కూడా తయారు కావాలి. వచ్చి ఇక్కడ పెట్టేదానికి ఒక అవకాశం ఉంది అనుకున్నప్పుడు నేను గౌరవ మంత్రి శ్రీ రామనారాయణ రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా మన ప్రాంతంలో సోమశిల ప్రాంతంలో ఇలా నేత్ర శిబిరం పెడదాం, ఈ చికిత్సలు అక్కడే చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పగానే వెంటనే చేసేద్దాం, నేను కూడా వస్తాను, కాకుంటే నేను ఎక్కడో విజయవాడలో ఉంటాను, కానీ ఈ కార్యక్రమం కోసం విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు ఉదయం కార్యక్రమం అటెండ్ అయ్యి మళ్ళా విజయవాడకి వెళ్తానని చెప్పి వెంటనే చెప్పి ఈ కార్యక్రమం ముందరికి వెళ్ళండి చేద్దాం, అందరికీ నేను చెప్తాను, ఆర్టీఓ గారికి డిఎస్పీ గారికి అందరికీ చెప్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత వింజమూరులో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సోమశిలలో చేస్తున్నారు. అలానే నెల్లూరు దగ్గర నిడుముడిపాళెం వరకాయపూడిలో కూడా చేయబోతున్నారు. ఇట్లా గ్రామాలకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఇక్కడ సోమశిల గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ చేయటం అనేటువంటిది వాళ్ళు ఇట్లా గ్రామానికి వచ్చి ప్రతి దగ్గర వినేంత వరకు ఎంతమందినో ఒక 500 నుంచి 1000 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళలో ఎవరికి కంటికి శస్త్రచికిత్స అవసరమో వారికి ఇక్కడే శస్త్రచికిత్స అంటే బస్సుల్లో థియేటర్లు తీసుకుని చేయటం అనేటువంటిది ఒక గొప్ప విషయం.